ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. రాంపాల్ కా గాడి హే ఏ. సో ఈ బొలెరో మనం తీసుకొని సైట్ సీయింగ్కి ఈ మంచిగా తిరగొచ్చు. ఈ కపిల్ ధారా దగ్గర నేను తీస్తున్న ఈ వీడియో వచ్చేసి ఇక్కడున్న భోజనాలయ భోజనశాల 120 రూపాయలకు థాలీ ఇచ్చాడు. చాలా బాగుంది. कपिल धारा वाटरफॉल जहाँ कपिल मुनि तप किए, अब नीचे में जाना पड़ेगा दूध धारा जहाँ दुर्वासा ऋषि तप किए. बारिश तो बहुत आते रहते तो बोलेरो गाड़ी में जाने में ही अच्छा है. ऑटो में क्या है थोड़ा कभी कभी ऑटो जा सकते नहीं जा सकते, रास्ता ही नहीं है. मगर यहाँ हाँ हमको ठीक से लेके जा रहे हैं. आई एम वेरी హ్యాపీ అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ పచ్చదనం నడుమ చాలా 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 సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట. ఈ బొలెరో రాయల్ గా ఒక్కరిని వాయిజర్ వర నథింగ్ తగ్గేదే లేదు. ఫ్రెండ్స్ మొత్తం మీద మనం కపిల్ ధారాకి చేరుకోవడం జరిగింది. అండ్ కపిల్ ధారా వాటర్ ఫాల్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ అని నాకు తెలిసింది మై డియర్ ఫ్రెండ్. పార్కింగ్ ఇది. ఇక్కడ అందరూ వాళ్ళ వాహనాలను ఇక్కడ నిలపడం జరిగింది. సో మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి ప్రవేశిద్దాము. ఎలాంటి రుసుము తీసుకోవడం లేదు, ఎలాంటి టికెట్ లేదు. సో ఫ్రీగానే మనం లోపలికి ప్రవేశించవచ్చు. సో చూద్దాము కపిల్ ధారా వాటర్ ఫాల్. మళ్ళీ ఇక్కడే దూద్ ధారా అని కూడా ఉంటుందట. అది కొంచెం కిందికి నడవాలట. నర్మదా నది. సో ఇది ఈ పాయింట్ వచ్చేసి మొదటి వాటర్ ఫాల్ పాయింట్. సో కపిల్ ధారా వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తున్నాము. ఇది నర్మదా నది. కొంచెం పాయ చాలా చిన్నగా ఉంది, ఎందుకంటే నర్మదా నది బర్త్ ప్లేస్ కదా, ఈ అడవిలో నుండి వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఘాట్ లాగా కూడా చేశారు. ఎప్పుడన్నా వర్షాలు ఎక్కువ వచ్చి ఈ ఘాట్లో కూడా మనం స్నానం చేయడమో మునగడమో ఏదో ఒకటి సంథింగ్ పుణ్యం కొద్ది పురుషుడు అన్నట్టు భగవంతునికి చూపించుకోవచ్చు. సో ఈ పూల్ ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఇది నర్మదా నది బ్రిడ్జ్. మీరు చూస్తున్నది 100% నర్మదా నది. ఒక చిన్న స్ట్రీమ్ లాగా వెళ్తుంది. ఈ చిన్న స్ట్రీమే నర్మదా నది మై డియర్ ఫ్రెండ్స్. మనం కపిల్ ధారా వైపు వెళ్తున్నాము అండ్ ఈ బ్రిడ్జ్ నుండి మీకు చూపించడం జరుగుతుంది. ఇది మన పక్కన కనబడుతున్నది ఇదే నర్మదా నది. అండ్ ఆ పాయింట్ నుండే కపిల్ ధారా అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్కి మాత్రం 10 రూపాయలు తీసుకుంటున్నారు. అండ్ ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. ఈ కపిల్ ధారా చూడాలంటే ఇది ఒక 10 రూపాయల టికెట్ మాత్రం మనం తీసుకోవాల్సి వస్తుంది. కొరత లేదు. ఎన్ని కోతులు అంటే అన్ని కోతులు ఉన్నాయి. చాలా డేంజర్గా ఉన్నాయి. జనాలను అటాక్ కూడా చేస్తున్నాయి. అదిగో మీరు చూస్తున్నదే ఆ పాపులర్ కపిల్ ధారా వాటర్ ఫాల్ పక్కనే గ్లాస్ బ్రిడ్జ్. ఫోజుల మీద ఫోజులు ఇస్తూ ఇక్కడ ఫోటోలు మాత్రం చాలామంది దిగుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చుట్టూ పచ్చదనం, పక్కనే వాటర్ ఫాల్స్. ఇంకేం కావాలి ఈ అందమైన ఎన్విరాన్మెంట్ నడుమ? థ్యాంక్స్ టు ద ఆల్మైటీ. ఇక మిత్రులారా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై డియర్ ఫ్రెండ్స్, నేను మాత్రం గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కాను.
మీరు చూడవచ్చు అందమైన 100 ఫీట్లు క్రిందికి దిగజారుతున్న వాటర్ ఫాల్ ఒకవైపు అయితే మరోవైపు ఈ అద్భుతమైన సత్పురా రేంజ్ వింధ్యా పర్వతాల నడుమ ఈ గ్లాస్ బ్రిడ్జ్ కిందికి లోతు చూస్తూ ఉంటేనే కళ్ళు తిరుగుతున్నాయి. 100 ఫీట్లు దిగజారుతున్న ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ మాత్రం కనులకు సొంపుగా ఉంది, అద్భుతంగా ఉంది, బ్యూటిఫుల్. ఆ కిందికి వెళ్తే దాన్నే దూద్దారా అంటారు అనుకుంటా. సో కొందరు మన జనాలను చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కిందికి వెళ్ళి అక్కడ సాహసం చేస్తున్నారు, వాటర్ ఫాల్లో అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోర్డు కపిల్ ధారా గురించి ఏదో వివరణ అయితే మరోవైపు నర్మదా పరిక్రమ అంటే నర్మదా ఉద్భవించిన ప్రదేశము, పుట్టిన ప్రదేశం నుంచి అంటే మధ్యప్రదేశ్లోని ఈ అమర్కంటక్ నుండి గుజరాత్లోని భరూచ్లో సముద్రంలో విలీనమయ్యే వరకు పాదయాత్ర చేస్తూ ఉంటారు. దాన్నే పూర్తి నర్మదా పరిక్రమ అంటారు మిత్రులారా. కపిల్ ధారా కింది భాగానికి అంటే ధార నేలపై తాకుతున్న ప్రదేశానికి వెళ్ళాలి, ఆ అందం చూడాలి అంటే, మరియు అంతేకాక కపిల్ ముని ఆశ్రమం చూడాలంటే, మరియు దూద్ధారా వైపు వెళ్ళాలంటే మనం ఈ పూల్ దాటి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ కోతులు అయితే అసలు కొరత లేనట్టుగా ఉన్నాయి. ఏ నిమిషం ఇటు అటాక్ చేస్తాయో కూడా అర్థం కావడం లేదు. అండ్ ఇది వాటి యూనిటీ అండ్ వాటి అవి కలిసి ఉన్న ఫ్యామిలీ అది. అండ్ మనం చూడొచ్చు అందమైన బ్యూటిఫుల్ నర్మదా నది. కపిల్ ముని తపస్సు చేసిన స్థలం ఇది, అందుకే ఇది కపిల్ ధారా అని అంటారు. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి కపిల్ ధారా కింది భాగానికి మరియు దూద్ ధారా వైపు ఇలా వెళ్ళాలి. మనకు ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్, అదే గ్లాస్ బ్రిడ్జ్. అక్కడికి మనం వెళ్ళి రావడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి కపిల్ ముని ఆశ్రమము. ఇదే కపిల్ ముని ఆశ్రమము, కపిల్ భగవాన్ మందిరం అని అంటారు. సో మనం కూడా ప్రవేశిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కపిల్ ముని తప్పు స్థలం అని చెప్పవచ్చు. కపిల్ ముని ఇక్కడ తపస్సు చేసిండు. సో ఆశీర్వాదం తీసుకోండి మై డియర్ ఫ్రెండ్, దర్శించుకోండి కపిల్ మునిని. दुर्गादेवी దగ్గర यहाँ पर तपस्या किए थे. हाँ, कौन? वहाँ पर धूना जलाए थे. कौन हवन करते थे. कपिल मुनि. अच्छा, ये माता जी का. हाँ हाँ हाँ. कपिल मुनि कौन सा भक्त था, शिव जी का या माता जी का भक्त था? कपिल मुनि भगवान रूप है. कपिल मुनि के इससे कालम से राजा सगर के 60,000 पुत्र थे. तो जब घोड़ा इंद्र ने ले जाके वहाँ छोड़ा था तो 60,000 पुत्र वहाँ गए ढूंढते. वही समुद्र उन्हीं का बनाया हुआ है. हाँ. तब जाकर के भागीरथी मत वो जब देखे तो सब नष्ट हो गए थे. हाँ. तब भागीरथी ने तपस्या करके शंकर जी का या वो गंगा जी को लाए. गंगा जी से जाकर के उनके मतलब फूल जब तरा है. अरे ये कपिल मुनि की बहुत बड़ी चमत्कारी है. हाँ. पहले तो दुर्वासा ऋषि बाद में आए, पहले वही थे. अच्छा, फिर बाद में वहाँ दुर्वासा ऋषि को बैठाए, यहाँ यही बैठे. तो नर्मदा का किनारे पे उन्होंने तपस्या करे. अच्छा जानकारी दी है, थैंक यू. चलना भी ले लीजिए. ओम नमः शिवाय. शंभो शंकर, हर हर महादेव. शंभो शंकर. ఫ్రెండ్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కపిల్ ధారా మెయిన్ భాగానికైతే వెళ్తున్నాము. మరియు ఈ కపిల్ ధారా దూద్ ధారా వెళ్ళడానికి మెట్లయితే మహా కఠినంగా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనుకుంటా. అండ్ మనం చూడొచ్చు కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి, జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది. జనాలు అయితే బాగానే తిరుగుతున్నారు, ఏం ఇబ్బంది పడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. సో ఇవన్నీ మెట్లున్నాయి అనేది నేను మన గమ్యస్థానం ఏదైతే
దూద్ధార ఉందో వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్న తర్వాత మీకు పూర్తిగా వివరించగలను. కానీ మెట్ల లోతు మాత్రం చాలానే ఉంది. దగ్గర ఒక ఫీట్ ఎత్తు మెట్లున్నాయి. కానీ ఈ వాతావరణం, ఈ గ్రీనరీ ఎక్సలెంట్, మార్వలస్, మైండ్ బ్లోయింగ్, స్కింటిలేటింగ్, ఫ్యాబ్యులస్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇటువైపు వెళ్తే దూద్ధార అండ్ ఇటువైపు వెళ్తే మళ్ళీ కపిల్ ధార, కింది వైపు వాటర్ ఫాల్స్. సో మనం ముందు ఆ కపిల్ ధార కింది వైపు వాటర్ ఫాల్స్ చూద్దాము. వావ్, అది మీకు దూరంలో కనబడుతుంది కదా, అదే కపిల్ ధార. మనం కిందికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కపిల్ ధార వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నాము. అండ్ ఇక్కడ చాలా అందంగా ఉంది ఈ వాటర్ ఫాల్స్, మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి భగవంతుని సృష్టి. ఈ వాటర్ ఫాల్స్, ఈ ప్రవేశం ఏదైతుందో నర్మదా నది నుండి వస్తున్న మొదటి వాటర్ ఫాల్ అని చెప్పవచ్చు. మిత్రులారా, నా ఆడియో కొంచెం క్లియర్గా లేకపోతే సిన్సియర్ రిగ్రెట్స్, బట్ వాయిస్ ఓవర్ వర ద్వారా ఇది ఐ ప్రెజెంట్ యూ దిస్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఆర్ మిత్రులారా, మనం ఇప్పుడు కపిల్ ధార వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. అండ్ ఎంత అందంగా ఉందో చూడండి ఈ జలపాతము. సో హైట్ నుండి కిందికి జారుతున్న నర్మదా నది అందాలు మీకోసం. కపిల్ ధార వాటర్ ఫాల్ కింది నుండి మనం చూడాలనుకుంటే ఇలాంటి కఠినమైన రాళ్ళ నడుమ నేను మాత్రం నడుచుకుంటూ వచ్చాను. అండ్ మీకోసం ఈ అద్భుతమైన వాటర్ ఫాల్ మీరు వీక్షించాలని నేను మీకు చూపించడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మిత్రులారా, మీకోసం ఓన్లీ త్రూ వాయిస్ ద్వారా సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆదరించండి. ఫ్రెండ్స్, మనం మాత్రం తగ్గేదే లేదన్నట్టు ఈ ఒక అంబ్రిలాను సంపాదించాము. అండ్ ఈ అంబ్రిలా సహాయంతో, ఈ గొడుగు సహాయంతో దూద్ధారాకైతే కిందికి దిగడం జరుగుతుంది. బహుశా నేను ఒక్కనే మాత్రం కనబడుతున్నాను అనుకుంటా. ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం ఎవ్వరూ లేరు. సో ఇది ఈ దూద్ధారా గురించి ఏదో రైటప్, హిందీ వచ్చిన వారు తప్పకుండా చదవండి. అండ్ దారిలో మనకి ఇక్కడ దక్షిణముఖి హనుమాన్ మందిర్ అనేది ఒక పాత ఆలయం ఇక్కడ కనపడుతుంది. చూద్దాం దూద్ధారా వరకు చేరుకుంటామా లేదా ఈ దక్షిణముఖి హనుమంతునితోనే సరిపెట్టుకుంటామా అనేది ఇక భగవంతుని చేతిలో ఉంది మిత్రులారా. నేను మాత్రం ఎంజాయ్ చేస్తూ ఈ వాతావరణంలో వర్షపు నీటి నడుమ, వర్షం నడుమ ఈ అడవిలో మీకోసం చూపించుతున్న సాహసంతో కూడిన వీడియో. సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ 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 ఎంకరేజ్ మై ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్. ఐ నీడ్ యువర్ సపోర్ట్. మిత్రులారా, దూద్ధారా దగ్గరికి అయితే మనం సుమారుగా చేరుకున్నాము. ఇదే పాయింట్ దూద్ధారాకు సంబంధించింది. అండ్ అందరితో పాటు నేను, కాకపోతే వాళ్ళు వర్షంలో ఆగిపోయారు, కానీ నేను మాత్రం మీకోసం
ఈ రాళ్ళు రప్పలు దాటుకుంటూ ఇక్కడికి చేరుకున్నాను. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, నథింగ్ ఈజ్ స్టాపబుల్ ఫర్ వాయేజర్ వరా. ఏమంటారు? ఈ పాయింట్కి మాత్రం మనం చేరుకున్నాము. అండ్ ఎలా ఉందో చూడండి ఈ పచ్చదనం, దేవుని సృష్టి, దేవుని అద్భుతమైన సృష్టి. ఈ అద్భుతమైన వాతావరణంలో మీకు మాత్రం నర్మదా నది అందాలు, నర్మదా నది ఉద్భవించిన కపిల్ ధార తర్వాత రెండవ వాటర్ ఫాల్ అయిన దూద్ ధార వాటర్ ఫాల్ జలపాతం మీకు చూపించడానికి నేను మాత్రం చాలా 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 ఆనందిస్తున్నాను. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ఈ గ్రీనరీ నడుమ మనం నడుస్తూ, మనము వర్షంలో తడుచుకుంటూ ఏదో గొడుగు సహాయంతో మనం వెళ్తున్నాము. ఎలా ఉంది మా మిత్రులారా? ఎస్, ఫైనలీ రీచ్. యా, సీ ద బ్యూటిఫుల్ నర్మదా నది అందాలు. కాకపోతే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్గా ఉంది వాటర్. ఏదేమైతేనేంటి, ఇది మాత్రం ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. సో మీకోసం ఒక సర్ప్రైజ్, ద బ్యూటిఫుల్ దూద్ ధారా వాటర్ ఫాల్స్. సీ ద బ్యూటిఫుల్ దూద్ ధారా వాటర్ ఫాల్స్. అసలు అయితే ఇది చాలా తెల్లగా ఉంటాయని తెలిసింది, కాకపోతే పైన వర్షం వస్తుంది కాబట్టి ఈ పద్ధతిలో కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న వాటర్స్ మీరు చూస్తున్నారు. బట్ స్టిల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నర్మదా నది అందాలు మనం చూడొచ్చు మిత్రులారా. ఈ పద్ధతిలో ముందుకు కొనసాగుతూ భరూచ్ దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ అందమైన నర్మదా ప్రవాహము. నర్మదా మహానది నదిలాగా పారి భరూచ్ దగ్గర సముద్రంలో, అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది. ఈ ఒక్క నది మాత్రమే వేరే దిశ వైపు, అంటే పడమర దిశ వైపు ప్రవహించే నది అని మీకు తెలుసునని నేను భావిస్తున్నాను. అండ్ ఈ బ్యూటిఫుల్ వాతావరణంలో మనము వీక్షించుతున్నాము. ఎంత బాగుందో చూడండి మై డియర్ ఫ్రెండ్స్. నర్మదా నది అందాలు మనం చూస్తున్నాము. दूध धारा वाटरफॉल. तो दिस द सेकंड वाटरफॉल. कपिल धारा के बाद है ना ये? हाँ, कपिल धारा के बाद दूध धारा वाटरफॉल. ये ఇక్కడ ఒక చిన్న గుహ కూడా ఉంది. ఇది కపిల్ మునికి సంబంధించింది అయి ఉంటుంది ఈ గుహ. వామ్మో, ఈ గుహ మాత్రం చాలా లోపలికి ఉంది. సో సాహసం కూడా చేయొద్దు. అఫ్కోర్స్ తాళమేసి అయితే ఉంది.
బ్యూటిఫుల్ నేచర్, థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ. భగవంతుని సృష్టి. మనం ఇంకొక 10 సంవత్సరాలు మనం ఇంకా భగవంతుని రాత కంటే ఇంకెక్కువ, బ్రహ్మరాత కంటే ఎక్కువ బతకాలనంటే ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలకు రావాలి. అండ్ ఇంత అద్భుతమైన ఎన్విరాన్మెంట్లో పచ్చదనం మధ్యన మనం సంవత్సరానికి ఒక 10 రోజులైనా వచ్చి ఆస్వాదిస్తే మనం తప్పక ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బ్రతుకుతామని నేను మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను. మిత్రులారా, జస్ట్ చూడండి, ఇంత దట్టమైన అడవి, ఈ పరిసరాలలో, ఈ పచ్చదనంలో ఎంతో మూల్యమైన వనరులు, ఈ చెట్లు ఎంత బాగున్నాయి కదా. ఈ దారిలో మనం నడుచుకుంటూ మనం ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈ దూద్ధార తర్వాత మనము జలేశ్వర్ మహాదేవ్ మందిర్ మరియు అమరేశ్వర్ మహాదేవ్ మందిర్. సో అక్కడికి మనం వెళ్దాము మై డియర్ ఫ్రెండ్స్. ఈ దూద్ధార అయితే మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. సో ఇక మనం ముందుకెళ్దాము మై డియర్ ఫ్రెండ్స్. సో ఇంత కఠినమైన మెట్ల ద్వారా మరియు రాళ్ళ బోల్డర్స్ నుండి మనం రావడం జరిగింది. ఒక సైడ్ వర్షము, ఒక సైడ్ గ్రీనరీ. ఈ చెట్లు నల్లమద్ది చెట్లు అనుకుంటా ఇవన్నీ, అంటే జిట్రేగ్ అంటారు కదా, సీసం. వెరీ గుడ్ ఫర్నిచర్కి తయారవుతాయి. సో ఈ సీసం చెట్ల నడుమ మనము ఈ అందమైన పచ్చదనాన్ని వీక్షించుతూ పైకి వెళ్తున్నాము మిత్రులారా. సో హౌ యూ లైకింగ్? Good. Completely in the greenery. Only with Voyager Vara. Thank you viewers, thank you subscribers for watching my channel Voyager Vara. And దీని తర్వాత మనము ఇంకో మంచి డెస్టినేషన్ కి వెళ్దాము మిత్రులారా. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఎంకరేజ్మెంట్. లవ్ యూ. ఐ ఎగ్జాక్ట్ మీ హోస్ట్ వరప్రసాద్, వాయేజర్ వరా. నెక్స్ట్ సైట్ సీయింగ్ ప్లేస్ వచ్చేసి ఇది చక్రతీర్థన్ అని అంటారు. సీతారాం బాబా అట. అంటే ఇక్కడ ఒక మహారాజ్ నిర్మించిన ఆశ్రమం ఇది. ఇక్కడ ఎప్పుడు ఎల్లప్పటికీ పూజలు జరుగుతూ ఉంటాయి. సీతారాం బాబా ఇలాంటి బట్టలు వేసుకోవడానని బూడిది, శ్మశాన బూడిది పూసుకొని ఇక్కడ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడనని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయేజర్ వరా. నేను మీ హోస్ట్ వరప్రసాద్, సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.